దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఆ అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు జనన విధమెట్లనగా 2000 సంవత్సరముల క్రిందట గలిలయలోని నజరేతు అను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక అయిన మరియ యొద్దకు గబ్రియేలు దూత పంపబడెను. దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడైయున్నాడు. ఈ శుభవచనం ఏమిటి? మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. నేను పురుషుని ఎరగని దానని, ఇది ఎలాగూ జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ఇదిగో, ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకు. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొనెను. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు అగుస్తు వలన ఆజ్ఞ ఆయను. యోసేపు తనకు భార్యగా ప్రదానము చేయబడిన గర్భవతి అయిన మరియతో కూడా ప్రజాసంఖ్యలో వ్రాయబడుటకు నజరేతు నుండి యూదయలోని బేత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. మరియా ప్రసవ దినము నిండెను గనుక బస చేయుటకు స్థలము వెదుగుచుండెను. అమ్మా, చాలా దూరం నుండి ప్రయాణం చేసి వస్తున్నాము. మీ ఇంటిలో కాస్త చోటు ఉన్నదా? బంధువులు ఎక్కువ ఉన్నారు, స్థలం లేదయ్యా. ఎవరు కావాలి? అమ్మా, చాలా దూరం నుండి వస్తున్నాను. నా భార్య గర్భవతి. ఈ రాత్రికి మీ సత్రంలో స్థలం ఉందా? సత్రంలో స్థలం లేదు, కానీ ఈ రాత్రికి కావాలంటే మా పశువుల పాకులో మీరు విశ్రాంతి తీసుకోవచ్చు. ధన్యవాదాలమ్మా. మరియా తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆ రాత్రి వేళ బేత్లెహేములో కొందరు గొర్రెల కాపరులు చలి కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. భయపడకుడి, ఇదిగో, ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఆయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఓ
ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక. జరిగిన ఈ కార్యములు చూచంటే ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. మనం బెత్లెహేముకు వెళ్ళి చూద్దాం రండిరా. యేసు పుట్టిన పిమ్మట తూర్పు దేశపు జ్ఞానులు యూదయ రాజైన హేరోదు నొద్దకు వచ్చుట. మహాప్రభు, తూర్పు దేశపు జ్ఞానులట మిమ్ములను కలవడానికి వచ్చారు. ప్రవేశపెట్టండి. చిత్తం మహాప్రభు. హేరోదు రాజు గారికి మా ప్రణామములు. మేము తూర్పు దేశ జ్ఞానులము. యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమి. హేరోదు కలవరపడి ప్రధాన యాజకులను శాస్త్రులను పిలిపించెను. క్రీస్తు ఎక్కడ పుట్టెను? యూదయ బెత్లెహేములోనే మహారాజా. ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇజ్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్తల ద్వారా వ్రాయబడి ఉన్నది మహారాజా. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండి. అలాగే మహారాజా. యూదులకు రాజట. ఈ హేరోదు రాజు నేనుండగా వేరొక రాజా? హా! అసంభవం. జ్ఞానులు రాజు మాట విని బయలుదేరి పోగుచుండగా ఆ నక్షత్రము శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. గొల్లలు వచ్చి ఆయనను స్తుతించిరి. జ్ఞానులు మరియను శిశువును చూచి సాగిలపడి బంగారు సాంబ్రాణి మూలమును కానుకలుగా సమర్పించిరి. We three kings of Orient, gifts we traverse afar, field and fountain, moor and mountain, following yonder star. Oh, star of wonder, star of night, star with royal beauty bright, westward leading, still proceeding, guide us to thy perfect light. Born a king on Bethlehem's plain, gold I bring to crown him again, King forever, ceasing never, over us all to reign. Glorious now, behold him arise,